నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీడ్ న్యూస్. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీశాఖ అధికారులు భగ్నం చేశారు. కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పెద్దన్న వారిపల్లి సమీపంలో కోలేరు కనుమ వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనంలో ఉన్న 3 వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా ఒకరిని అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. మరో 2 పరారయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వన్యప్రాణుల వేటపై కదిరి అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్న 7 వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. ముదిగుబ్బ మండలం దొరిగల్లు ఈస్ట్ బీట్ పరిధిలోని దొరిగల్లు రిజర్వ్ అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పసంబావి ప్రాంతంలో వన్యప్రాణుల వేట జరుగుతోందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేసి 7 అదుపులోకి తీసుకున్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026-27 సందర్భంగా అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు నక్కపల్లి హాకీ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కాసేపు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ నక్కపల్లిలో హాకీ క్రీడలు తమదైన శైలిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకుని వస్తున్నారని, ప్రపంచ స్థాయిలో హాకీ క్రీడలు ఈ ప్రాంతం నుండి వెళ్లి ఆసియా కప్ టోర్నమెంట్లో పాల్గొనడమే కాకుండా సుమారుగా 50 మంది వరకు హాకీ క్రీడాకారులు దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాఠశాలలో ఉండడం అభినందనీయమని అన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టిన వీఆర్ఏలు తెలంగాణ తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న అందరినీ వన్ టైం సెటిల్మెంట్ కింద వీఆర్ఏలుగా నియమించాలని, మరణించిన వీఆర్ఏ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని చెరువుకట్ట సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు గడిపూడి గంగాధర్ నాయుడుతో పాటు బాలచరణ్ కుమార్, గుజ్జుల గంగాధర్ అలియాస్ ఎరికల గంగాధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మహేంద్ర తార్ వాహనం, ద్విచక్ర వాహనం, బండరాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. అధికారులు, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి జాతీయ పథకాన్ని చేతబట్టి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఈరోజు తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జాతీయ జెండాలను చేతబూనిన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. పన్నెండవ జాయింట్ రీప్లేస్మెంట్ డే జీహెచ్లో ఘనంగా జరిగింది. ఇప్పటి వరకు జీజీహెచ్లో 125 జాయింట్ రీప్లేస్మెంట్ జరిగినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, ఉన్నతి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. 2016లో నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రావుకు మొదటి మోకాల ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 10 సంవత్సరాల్లో 125 మోకాల ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.
డిఎస్సి నియామకాలపై వైసీపీ నాయకులు తప్పుడు నిరాధార ఆరోపణలు చేయడాన్ని గాజువాక టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. బీసీ సెల్ ఆధ్వర్యంలో పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న డిఎస్సి ప్రక్రియపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. డిఎస్సి విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, అభ్యర్థుల్లో అపోహలు కలిగించేలా వైసీపీ నాయకులు ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ రాజమహేంద్రవరంలో పరిధిలోని కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జ్, పేపర్ మిల్, గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇవి స్పే న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.